చెప్పండి బ్రదర్ ఎట్లా రేవంత్ రెడ్డి ప్రభుత్వం 1 ఇయర్ అయిపోయింది. సో పథకాలు రావట్లేదు. బీఆర్ఎస్ పార్టీ నుంచి రైతు దీక్ష చేపడతా ఉన్నారు. ఏం చెప్తారు? ఈరోజు ఆమన్గల్ ప్రాంతంలో రైతు దీక్ష అనేటువంటి దీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేసి ఈరోజు రామన్న ఇక్కడ విచ్చేశారు కాబట్టి రామన్న కూడా మేము స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. రైతు పక్షాన రైతులకు గోస వినడానికి వచ్చినటువంటి రామన్నకు స్వాగతం తెలియజేస్తూ ఈరోజు నాది సాలార్పూర్ గ్రామం, కర్తాల మండల్. సాలార్పూర్ గ్రామానికి అందులో ఉన్నటువంటి రైతులకు ఏ విధంగా నష్టం జరిగింది, ఎంత నష్టం జరిగింది అనేటువంటి నేను తెలియజేస్తా ఉన్నా. రుణమాఫీ అనేటువంటిది 350 మందికి, ఇక్కడ 350 మందికి జరగలేదు. ఒక్క గ్రామంలో 350 ఇంటూ 2 లక్షలు వేసుకుంటే 7 కోట్ల రూపాయలు మీరు అప్పున్నారు. అదేవిధంగా రైతు భరోసాలో రైతులకు 1200 ఎకరాలు ఉంది. మా గ్రామంలో 1200 ఎకరాలకి 1500 చొప్పున అనుకున్న 1,80,00,000 రూపాయలు మీరు నా గ్రామానికి అప్పున్నారు. కౌలు రైతులు 400 నుంచి 500 ఎకరాలు చేస్తూ ఉన్నారు. ఆ విధంగా చూసుకుంటే వారికి 60 లక్షలు అప్పున్నారు. అదేవిధంగా నరేగాలో ఉపాధి హామీ కూలీలకు కూడా వారికి 12,000 ఇస్తామన్నారు. 750 మంది ఉపాధి హామీ కూలీలు ఉన్నారు. వారికి 90 లక్షలు అప్పున్నారు. వరి సాగు 500 ఎకరాలలో చేస్తూ ఉన్నారు. ఆ ఒక ఎకరానికి 30 క్వింటాలు అనుకున్నా కానీ 15,000 క్వింటాలు పండుతూ ఉంది నా గ్రామంలో. ఆ 1500 క్వింటాలు ఇంటూ 500 వేసుకుంటే మీరు ఎంత అప్పున్నారంటే 75 లక్షల రూపాయలు అప్పున్నారు. ఆ విధంగా రైతులకు మాత్రం 11 కోట్ల 5 లక్షల రూపాయలు అప్పున్నారు. ఆ విధంగా మహాలక్ష్ములకు ఒక్కొక్క లేడీస్కి 2,500 ఇస్తున్నారు. అదేవిధంగా అత్తకు 4,000 ఇస్తున్నారు. ఆ విధంగా మహాలక్ష్మి పథకం ఇది పెద్ద బోగస్ పథకం. 1,700 మంది మహిళలు ఉన్నారు. 1,700 ఇంటూ 2,500 వేసుకుంటే 43 లక్షలు. 43 లక్షలు ఇంటూ 15 నెలలు. ఇప్పుడు 6,45,00,000 నా సాలార్పూర్ గ్రామ మహిళలకు మీరు అప్పున్నారు. అదేవిధంగా యూత్ డిక్లరేషన్ అన్నారు, 2 లక్షల జాబులు అన్నారు. నాలాంటి యువత రోడ్ల మీద తిరుగుతూ ఉంది. ఈరోజు అశోక్ నగర్లో 13-15 కేసులు వేసేశారు. కుక్కను గుంజుకెళ్ళినట్టు గుంజుకొని వెళ్తూ ఉంటారు. ఆ విధంగా అనుకుంటే నిరుద్యోగ భృతి కూడా మీరు 4,000 ఇస్తామన్నారు. 15 నెలల నుంచి 4,000 చొప్పున మీరు ఇవ్వాలనుకుంటే ఒక్కొక్క విద్యార్థికి మీరు 60,000 చొప్పున అప్పున్నారు. ఆ విధంగా 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు మన తెలంగాణలో. ఆ 40 లక్షల మంది నిరుద్యోగులకు ఇంటూ 60,000 ఒక్కొక్కరు చొప్పున వేసుకుంటే 2,40,000 కోట్లు, అంటే దాదాపు మన బడ్జెట్తో సమానం అంత అప్పున్నారు మీరు. ఈ విద్యార్థులతో కూడా GO 29 విషయంలో కావచ్చు, దాన్ని ఖచ్చితంగా తీసేయాల్సిందే. SC ST BC మైనారిటీలకు ఇది చాలా అన్యాయం చేస్తూ ఉంది. దాంతోపాటు పాత జీవో ప్రకారంగానే మీరు ఇంప్లిమెంట్ చేస్తారని కూడా కోరుతా ఉన్నాం. ఇక్కడ ఉన్న ప్రాంతంలో కూడా చాలా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. భూములు గుంజుకుంటా ఉన్నారు. ముఖ్యంగా గిరిజన బిడ్డలదే భూములను గుంజుకొని అక్రమాలకు పాల్పడతా ఉన్నారు అంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. నిజమైన బిడ్డ రేవంత్ రెడ్డి, లగచర్ల కూడా ఎక్కడ లంబాడి బిడ్డలు ఉన్నారో, ఎక్కడ గిరిజన బిడ్డలు ఉన్నారో అక్కడ మేము ఒకే స్థావరంలో మా యొక్క భూములు ఒకే కుప్పగా ఉంటుంది కాబట్టి మీరు మా భూముల మీద కన్నెర చేశారు. ఆ యొక్క లగచర్ల ఇష్యూలో మీరు మాత్రం ఆనాటి నిజాం ప్రభుత్వంలో నిజాం ఏ విధంగా అయితే బిహేవ్ చేసిండో ఈరోజు అదే నయా నిజాంగా రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. అదే అక్కడ తిరుపతి రెడ్డి ఉన్నాడు, తిరుపతి రెడ్డి కాసిం రజ్వీగా ఉన్నాడు. కానీ మా ప్రాంత కల్వకుర్తి, కర్తాల, ఆమన్గల్ మండలాలలో 4th సిటీ అని చెప్పి మభ్యపెట్టి ఇక్కడ కొండలరెడ్డి మీరు నయా నిజాముగా మీరేంటంటే కాసిం రజ్వీ కంటే గొప్పగా మీరు ఇక్కడ దోచుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నారు. ఇక్కడ దోచుకోవడానికి మా యొక్క లంబాడి బిడ్డల యొక్క భూములను తీసుకుంటే మా దాంట్లో నానుడి ఉంటుంది. సోటా బుక్లీ కార్యక్రమాన్ని చేస్తాం. మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుంచి మీ యొక్క సీఎం వరకు మీ అధికారులకు కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. అత్యుత్సాహంతో ఏదో ఒకటి చేయకూడదు. అధికారులు కూడా మీరు ఒక ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పుడు నిదానంగా వెళ్ళాలి, వాళ్ళని సంజాయించాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు భూములను లాక్కుంటామంటే మేము ఊరుకునేది లేదని చెప్తా ఉన్నాం. మీ యొక్క భూములు 600-700 ఎకరాలు ఉన్నాయి. ఆ భూముల్లో ఇచ్చుకోండి. మీరు ఎవరికైనా రోడ్లకు ఇచ్చుకుంటారా, ఫ్యాక్టరీలోకి పెట్టుకుంటారా? అల్లుని కోసమేమో లగచర్ల, మీ తమ్ముళ్ళ కోసమేమో మా కల్వకుర్తి, కర్తాల, ఆమన్గల్ మండలాలు. ఇది ఎక్కడి న్యాయం? మా భూములు మీ పెత్తనమైంది. ఏం చెప్తారు రేవంత్ రెడ్డి? అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు మా భూముల విషయానికి వస్తే మాత్రం
చోటా బుకులి అనేటువంటి ఉద్యమాన్ని ఖచ్చితంగా రేపుతాం. చోటా బుకులి అనేటువంటిది ఏంటంటే కారం తర్వాత ఈ రోకలి ఆ రెండు తీసుకొని ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వస్తాడో ఆ ఊర్లో నుంచి తరిమి కొడతాం. ఇది మాత్రం నిజం. ఈ కడతాల యొక్క ప్రాంతంలో నుంచి మాత్రం మిమ్మల్ని తరిమి కొట్టడం నిజం. స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయి కదా, స్థానిక ఎలక్షన్లు చూసుకుందాం. ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా ఎవరైతే ఉంటారో వారిని తూచా తప్పకుండా వాళ్ళని అసలు ఓట్లే వేయకూడదు వాళ్ళని. అంటే ఈ స్థానిక ఎలక్షన్లో రసవత్తరంగా ఉంటుంది అనుకోవచ్చా? రసవత్తరం కాదు, ఒక సైడ్ ఉంటుంది. ఇది తెలుసుకో. నీ కాంగ్రెస్ పార్టీ కోసం బస్సుల్లో వెళ్ళి మేమే కదా తిరిగింది. మీ కాంగ్రెస్ పార్టీని కూడా అధికారంలో తెచ్చినాం. మీ కాంగ్రెస్ పార్టీని కూల్చి మీ పార్టీ అభ్యర్థాన్ని ఎవరైతే ఉంటారో వాళ్ళని ఖచ్చితంగా ఒక ఓటు కూడా వేయకుండా మేము ప్రతిరోజు మా అమ్మా నాన్నల కాలు పట్టుకొని అందరి కాలు పట్టుకొని మేము తిరుగుతాం అనేటువంటిది కూడా తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది సంవత్సరం అయినా ఈ రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం అని ప్రజాపాలన అని ఇప్పటి వరకు ఏడాదిన్నర రోజుల వరకు ఒక్క హామీ కూడా 6 గ్యారంటీలు ఇచ్చి 6 కాదు అరకోర గ్యారంటీలు కూడా అమలు చేయలేదని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. రేవంత్ రెడ్డి ప్రజాపాలన కాదు, ఒక దొంగ పాలన. ఇప్పటి వరకు నువ్వు రైతు బంధు అన్నావు, రైతు బంధు తీసేసి రైతు భరోసా అన్నావు. రైతు భరోసా కాదు, నీ రైతు ఎంత గోసపడుతుండో ఒక రైతుకు మాత్రమే తెలుసు. రైతుకు 15,000 ఇస్తానని చెప్పి 12,000 కాడికి వచ్చినావు. 12,000 కాడికి వచ్చినా ఆ 12,000 రూపాయలు కూడా ఇప్పటి వరకు లేదు. ఒక ఆడపడుచు గిడంగా 2,500 రూపాయలు ఇస్తానని అన్నావు. 2,500 రూపాయలు లేదు, చారన్న పైసా గిడంగా లేదు. 2 లక్షల రుణమాఫీ అన్నావు. ఆ 2 లక్షల రుణమాఫీ గిడంగా ఇప్పటి వరకు 10%, ఒక 70% గిడంగా పూర్తి చేయలేదని ఈ సభాముఖాన్ని నేను తెలియజేస్తున్నాను. అసలు ప్రభుత్వం ఏమో ఇచ్చేసాము చేసేసామని మాట్లాడుతూ ఉంది, మీరేమో ఏం జరగలేదని చెప్తా ఉన్నారు. ఇప్పుడు నేను ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఒక్క ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి, అంతకంటే ముందు గత ప్రభుత్వమే తెలంగాణ ప్రభుత్వం 50,000 నోటిఫికేషన్ ఇచ్చి ఆ నోటిఫికేషన్ భర్తీ చేయడం తప్ప ఇంకొకటి ఒక్క నోటిఫికేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఒక్క నోటిఫికేషన్ గిడంగా ఇచ్చిన దాఖలాల్లో గిడంగా లేవు. ఏం చేసినావు నువ్వు? ఎంత కాడికి నిన్ను 6 గ్యారంటీలు అని చెప్పి మోసం చేసినావు తప్ప ఒక్క గ్యారంటీలు గిడంగా హామీ చేయలేదు, ఒక్క గ్యారంటీ గిడంగా అమలు చేయలేదని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఏంటి ఎట్లా ఉంది అభివృద్ధి పరంగా చూస్తే ఇక్కడ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి? ఎందుకంటే ముఖ్యమంత్రిగా తనే ఉన్నాడు, మంత్రులు తన కిందనే ఉన్నాయి. సో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎట్లా ఉంది? ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఇప్పటి వరకు వెనుకబడిన జిల్లా. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు వలసపోయిన మహబూబ్నగర్ జిల్లా ప్రజలు మళ్ళీ రిటర్న్ వచ్చి వ్యవసాయం చేసుకునే పరిస్థితి వరకు తెచ్చిండు. మళ్ళీ అదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మళ్ళీ అదే వలసకు పోతున్నారు. మరి దీంట్లో మనము సస్యశ్యామలుగా ఉన్న మన మహబూబ్నగర్ జిల్లా ఇప్పటి వరకు అంత దగాకోరు పరిపాలన అలా పరిపాలిస్తుండు, రాక్షసానందం పొందుతుండు రేవంత్ రెడ్డి. మరి అదేవిధంగా ఇంకా చాలా చేసేటివి చాలా ఉన్నాయి, కానీ అన్ని మోసాలే తప్ప ఇంకా చేసినవి ఏం లేదు. కేసీఆర్ నువ్వు అంటే తిడతా ఉంటాడు, ఆ అంటే తిడతా ఉంటాడు. కేసీఆర్ అనే పేరు లేకుండా చేస్తా, కేసీఆర్ అనే మొక్కను తెలంగాణలో మొలవకుండా చేస్తా అని చెప్తా ఉంటాడు. ప్రజలు ఏమనుకుంటారు దాన్ని? ప్రతిరోజు కేసీఆర్ పేరు లేకుండా ఏ సభాగిడంగా పెట్టని పరిస్థితి ఆయనది. అంటే కేసీఆర్ని, కేటీఆర్ని, హరీష్ రావుని తిట్టడమే తప్ప అదే దీనంగా మార్చుకొని ఆయన చేసిన పనులు గిడంగా ఒక్కటి గిడంగా లేవు. అదే మనకు వచ్చినటువంటి రియల్ ఎస్టేట్ దందా. కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలనలో రియల్ ఎస్టేట్ దందా ఎలా సాగిందంటే ఆ దందాలు గిడంగా అలాగనే పడిపోయినాయి. ఆ దందాలు లేవు, ఏం లేదు. పాపం కోట్లల్లో పెట్టుబడి పెట్టి ఇప్పటి వరకు గిడంగా ఆ వెళ్ళలేని దుస్థితి గిడంగా మనం కళ్ళారని చూస్తూనే ఉన్నాం. మనం ఆ విధంగా కేసీఆర్ బయటకు వస్తే 119 కాన్స్టిట్యున్సీలలో ఖచ్చితంగా 100 సీట్లు గెలిపించుకున్న సత్తా ఈ తెలంగాణ ప్రజల మీద ఉంది. ఆల్రెడీ ఖచ్చితంగా 100% గెలుస్తాడనే ధీమా వ్యక్తం చేస్తున్నాం మేమైతే.